విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి గురించి అధికారిక ప్రకటన వాళ్ళ నుంచి రాకపోయినా మిగిలిన పెళ్లి పనులన్నీ జామ్ అని జరిగిపోతున్నట్లున్నాయి. సైలెంట్గా మూడో గంటకి తెలియకుండా కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్, రష్మిక ఆ విషయాన్ని కూడా ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడా చెప్పలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కలిసినట్లు ఓ ఫోటో వైరల్ అయింది. పెళ్లికి ఆహ్వానించడానికే విజయ్ సీఎం రేవంత్ను కలిశారంటూ చర్చ నడిచింది. రాత్రి విజయ్, రష్మిక వేర్వేరుగా ముంబైకి వెళ్లారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరు వేరువేరుగానే కనిపించారు. ఇవాళ వాళ్ళిద్దరి వివాహ ఆహ్వాన పత్రిక అంటూ సోషల్ మీడియాలో ఓ పెళ్లి కార్డు వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండే ప్రింట్ చేయించిన వ్యక్తిగత ఆహ్వాన కార్డుగా కనిపిస్తున్న ఈ శుభలేఖలో ఈ నెల 26న రష్మికను తను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్ చాలా తక్కువ మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు తెలిపారు. మార్చి 4 బుధవారం రోజు తన బంధువులు, మిత్రులు అందరి సమక్షంలో రిసెప్షన్ చేసుకుంటానని, బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో రాత్రి 7 గంటలకు రిసెప్షన్ వేడుక ఉంటుందని విజయ్ చెబుతున్నట్లుగా ఆ శుభలేఖలో ఉంది. పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్లో జరగనున్నట్లుగా ఇప్పటికే ప్రచారంలో ఉండగా పెళ్లికి 10 రోజులే ఉన్నా ఇంకా అఫీషియల్గా విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటికీ ఈ వార్తలను ధృవీకరించట్లేదు. Thank you.